హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ బీన్స్ కొబ్బరి ఫ్రై అండి. చారు రసము ఉన్నప్పుడు భలే ఉంటుంది కదా ఇది. అయితే ఫ్రై అనగానే అన్హెల్దీ, ఆయిల్ ఎక్కువ వాడతాము అనుకుంటాము, కానీ చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం ఇలా ఫ్రై చేసుకుని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి. నేను ఈ వీడియోలో తక్కువ ఆయిల్తో ఎంత చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ఫ్రెష్గా లేతగా ఉన్న 1/2 kg బీన్స్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను 1/2 kg బీన్స్కి సరిపడా మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకోండి. బీన్స్ చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి ముక్కలు చేయొద్దు. కరివేపాకు. సో ఫస్ట్ ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేడి చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని వేపుకోండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయ కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోండి. బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరి పొడుగ్గా వద్దు. ఈ సైజులో ఉంటే ఫ్రై బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన ఆయిల్ చాలా తక్కువ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా ముక్కలు వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేయొద్దు. అప్పుడు దీనిలోకి ఆల్రెడీ కొన్ని వాటర్ ఊరుతాయి. అలాగే సాల్ట్ కూడా ఫస్టే వేయొద్దు, ఎందుకంటే దీనిలోంచి వాటర్ ఊరుతాయి. మూత పెట్టినప్పుడు ఆవిరిపడి ఇంకా ఇదంతా మెత్తగా పప్పులాగా అవుతుందన్నమాట. ముక్కలు ముక్కలు కనిపించవు. కాబట్టి మూత పెట్టకుండా దీనిలోకి వాటర్ ఊరి అవంతా ఎగిరిపోయేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ ఎగిరిపోయాయి, ముక్కలు కూడా క్వాంటిటీ తగ్గిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మరొక 2-3 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు మూత పెట్టడం వల్ల అస్సలు వాటర్ రావడం, ఆవిరి పడటం ఇట్లా ఏమి ఉండదన్నమాట. సో చూడండి, ఒక 2 నిమిషాలకి ఇక్కడ ఫ్రై అనేది బాగా ఉడికిపోతుంది. మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఉడకడానికి, అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా ట్రై చేయండి, మీకు రుచిగా కుదురుతుంది. ముక్క బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ ఫ్రైకి మరింత రుచిని ఇచ్చేది వెల్లుల్లి అండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలగొట్టి వేయండి. అలాగే 2 కరివేపాకుని ఇలా చింపి వేయండి. అప్పుడు ఈ ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ముక్కల్లో కలిపి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. వెల్లుల్లి ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు దీనిలోకి ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోండి. దీనిలో పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే కారం వేగుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు దీనిలో 1 పావు కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. కొబ్బరి తురుము వేసినాక ఇక సెగ అవసరం లేదండి. స్టవ్ ఆపేసి కలపండి. ఈ కడాయి వేడికే అది చక్కగా కలిసిపోతుంది. సో మనకి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.